జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 5 ఈవినింగ్ షిఫ్ట్ ఎట్లొచ్చింది? అనుకుంటున్నాం గదా! మన ఎన్‌టీఏ ఏంది ఇంత ఈజీగా ఇస్తుంది పేపర్‌లు, ఈజీగా ఇస్తుంది పేపర్‌లు, ఎక్కడో దగ్గర రాడ్ బెడతదేమో అని కొంచెం భయంగా ఉండే స్టూడెంట్స్‌కి, అది ఈ ఈవినింగ్ షిఫ్ట్‌కయితే కొంచెం అనిపిస్తుంది స్టూడెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి. ఎందుకంటే గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు పేపర్ మోడరేట్ టు టఫ్ మధ్యలోనే వచ్చిందన్నారు. అంటే ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిండ్రో వాళ్ళకి గూడా పేపర్ మోడరేట్‌గా కొంచెం టఫ్‌గా అనిపిచ్చింది. అండ్ ఎవరైతే పైన పైన ప్రిపేర్ అయ్యిండ్రో వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా టఫ్ అనిపించిందన్నారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే పేపర్ ఐ వుడ్ సే మోడరేట్ టు టఫ్ మధ్యలోనే వచ్చింది ఇప్పటివరకు వస్తున్న రెస్పాన్సెస్ బట్టి అయితే. అండ్ కోర్స్ మనం మన ప్రీవియస్ సెషన్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌గా పేపర్ అయితే టఫర్ సైడే ఉంది అని చెప్పొచ్చు. ఔట్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ అగైన్ ఈజీ వచ్చింది. యాస్ ఐ సెడ్ ఈసారి కెమిస్ట్రీ మనకి సేవియర్‌గా అయిపోయింది. ముందు ఫిజిక్స్ ఉంటుండే. బట్ కెమిస్ట్రీ ఈసారి మనకి ఏప్రిల్‌లో సేవియర్ లాగా అయితే మంచిగా అందరికీ పనికొస్తుంది. సో కెమిస్ట్రీ ఈజీ వచ్చిండే కంపేర్డ్ టు అదర్ 2 సబ్జెక్ట్స్. కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్వెషన్స్ ఈజీగా వచ్చినాయి అని చెప్పిండ్రు స్టూడెంట్స్ అయితే. ఫిజిక్స్ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి. బట్ యాస్ ఐ సెడ్ కంపేర్డ్ టు జాన్వరి షిఫ్ట్, కంపేర్డ్ టు ద ప్రీవియస్ షిఫ్ట్స్ ఇన్ ఏప్రిల్ తక్కువున్నాయి ఇందులో. ఓకే. కొంచెం కాన్సెప్షువల్ డెప్త్ ఉన్న క్వెషన్స్ ఎక్కువున్నాయి. ఓకే. సో దానివల్ల ఫిజిక్స్ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఫిజిక్స్ మంచిగా చేసుకొని వెళ్ళలేదో వాళ్ళకి ఫిజిక్స్ పేపర్ టఫ్ అనిపించింది. ఓకే. బట్ యాస్ ఐ సెడ్ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రో వాళ్ళకైతే ఫిజిక్స్ కూడా అంతగా అంత టఫ్‌గా అనిపియకపోవచ్చు. మేబీ మోడరేట్‌గా అనిపించుండొచ్చు. మ్యాథ్స్ యాస్ యూజువల్ ప్రీవియస్ షిఫ్ట్స్ లాగానే నేను ఎప్పుడు చెప్తా మ్యాథ్స్ గురించి. దట్ మ్యాథ్స్ లెంథీయే ఉంటది. కానీ ఖచ్చితంగా మ్యాథ్స్‌లో కూడా ఏం లేకపోయినా ఒక 7-8 డూయబుల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో ఆ 7-8 క్వెషన్స్ నాకు తెలిసి నువ్వు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటే అది పక్కా చేసేసుకుంటావు. ఇక అవి కాకుండా ఎక్స్‌ట్రాగా ఎన్ని క్వెషన్స్ నువ్వు చేస్తావో అనేది నీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో ఓవరాల్‌గా పేపర్ అయితే ఐ వుడ్ సే మోడరేట్ టు టఫ్ మధ్యలో ఉంది. సో ఈసారి కట్ ఆఫ్ 99 పర్సెంటైల్‌కి అయితే, అంటే 99 పర్సెంటైల్‌కి కట్ ఆఫ్ కూడా తగ్గొచ్చు ఈ పర్టిక్యులర్ షిఫ్ట్‌కి అయితే. ఓకే. సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో మీకెట్లా అనిపించింది అని. సో అగైన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డేట్స్ వాళ్ళకి ఎన్టీఏ చెప్పలేము. అంటే ముందు ఈ షిఫ్ట్‌కి ముందు వచ్చిన పేపర్స్ అన్నీ కొంచెం ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలోనే ఉండే. బట్ ఈ షిఫ్ట్ కొంచెం టఫ్ వచ్చింది. సో మరి నెక్స్ట్ షిఫ్ట్స్ టఫ్ వస్తదా? ఈజీ వస్తదా? చెప్పలేం. ఎన్టీఏ ఏమైనా చేయొచ్చు. ఓకే. బట్ మీరు రెడీ అయిపోండి. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. కానీ షాకింగ్ క్వెషన్స్ అంటూ ఏం లేవు. ఓకే. అంటే చాలా హట్కే క్వెషన్స్ అంటే ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో జాన్వరిలో మల్టీ స్టేట్మెంట్ క్వెషన్స్, అసర్షన్ రీజన్ టైప్ క్వెషన్స్ లేదా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్లేం లేవు. పేపర్ యాజ్ యూజువల్ నార్మల్ జేఈఈ ఎగ్జామ్ నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో యాజ్ యూజువల్ అట్లనే ఉంది. సో షాకింగ్‌గా చాలా డిఫరెంట్‌గా ఏమన్నా ఉందా అంటే అట్లేం లేదు. కానీ మీరు ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అయ్యిండ్రు ఏప్రిల్ అటెంప్ట్‌కి దట్ బేసికల్లీ డిఫైన్స్ మీకు పేపర్ ఎంత ఈజీగా అనిపిస్తుంది, ఎంత మోడరేట్‌గా అనిపిస్తుంది దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే. అండ్ అగైన్ స్టూడెంట్స్‌కి ఉంటది. మనం లాస్ట్ షిఫ్ట్స్‌తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఆ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ పర్టిక్యులర్ షిఫ్ట్ స్టూడెంట్స్‌కి కొంచెం మోడరేట్ టు టఫ్ లెవెల్ మధ్యలో అనిపించిందనమాట. ఓకే. సో ఎనీవేస్ ఎవరైతే రాసిండ్రో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో మీకెట్లా అనిపించింది పేపర్. అండ్ ఇఫ్ యూ వాంట్ డౌన్లోడ్ దిస్ పేపర్ అండ్ గెట్ ద సొల్యూషన్స్ యాస్ వెల్ మన వాట్సాప్ ఛానల్‌లో షేర్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. డూ చెక్ ఇట్ ఔట్. ఓకే. చలో గైస్ మళ్ళీ కలుద్దాం ఇంకొక షిఫ్ట్ అనాలిసిస్‌లో. టిల్ దెన్ టేక్ కేర్. బై.